రమణ గారు ఒక మానవతావాదిగా ఏదో జరుగుతోంది, ఓ తప్పుడు కేసులు నా చేత బనాయింప చేసినారు అని ఆయనకు తెలియవచ్చినటువంటి సమాచారం మేరకు వారి శ్రీమతి అరుణ గారు మా నాయకులైనటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుడు కేసులు ఏదో పెట్టినట్టుగా ఉన్నది, నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని ఆయనతో చెప్పటము, ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ మీ దగ్గరికి అని రావటము, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మీరే రమణ గారి నోటి గుండానే వాస్తవం ఏంది అన్నది విన్నారు. పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు, అది కూడా ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. మాది చాలా నీతివంతమైనటువంటి ప్రభుత్వం, సశ్చీలతతో మేము పనిచేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నిత్యం చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది. దీని వలన ఈ రోజున రమణ గారు చెప్పేదాని ప్రకారం అయితే నేను అసలు కేసే పెట్టలేదు, నాకు ఏం పెట్టినారో కూడా తెలియదు, నా చేత మీ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు గుచ్చిగుచ్చి అడుగుతారు కాబట్టి నువ్వు సంతకం పెట్టిడానని సంతకం తీసుకున్నటువంటి వ్యక్తులు పోలీసు వాళ్ళు ఈ రకంగా భాస్కర్ రెడ్డి మీద, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 50 మందికి పైగా వీళ్ళందరి మీద ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా అదనంగా 11 కేసులు పెట్టడం అంటే దేనికి సంకేతం? ఏం చెప్పదలుచుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు? ఎవరి మీద కక్ష సాధించాలని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ గొంతుల్ని పూర్తిగా నులిపెయ్యాలా అన్నటువంటి ఆలోచన మీకున్నది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలేదా దీంట్లో? సభ్య సమాజంలో మానవులుగా ఉన్నటువంటి వాళ్ళెవరైనా కూడా బాధితుడు తనకు నష్టం జరిగింది, కష్టం కలిగింది అని ఆయన ఫోన్లు చేసి రమ్మంటే వెళ్ళిన వాళ్ళ మీద ఆయనే తప్పుడు కేసు ఆయనే కేసు పెట్టాడు అని పోలీసు వాళ్ళు ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి ఎవరి మెప్పు పొందాలని చూస్తున్నారు? ఎవరి కళ్ళల్లో ఆనందం నింపాలని చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతున్నాం, చాలా తప్పులివి. ఈ రకంగా మీరు ప్రశ్నించే వాళ్ళనందరినీ కూడా మీ ఇనుప బూట్లతో నొక్కివేయాలనుకోవటం చాలా తప్పు. పోలీసు అధికారులను ఈ రకంగా అప్రజాస్వామిక పద్ధతులలో వాడుకోవటం అన్నది మరింత తప్పిదమవుతుంది. పోలీసు అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా స్పష్టంగా ఈరోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుతో మీరు తప్పు చేశారు అన్నది అవగతమైపోయింది.